నమస్కారం. కేలో న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గోకుల్ 2వ తాండాలో భూ వివాదం చిలికి గాలివానలా మారింది. ఏకంగా 5 కుటుంబాలను కులబహిష్కరణ చేసిన ఘటన కలకలం రేపుతోంది. తమతో ఎవరైనా మాట్లాడితే 50,000 జరిమానా విధిస్తామని తాండా పెద్దలు హెచ్చరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. పండుగల్లో సైతం తమని వినేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గోకుల్ 2వ తాండాలో భూ వివాదం నేపథ్యంలో 5 కుటుంబాలను కుల బహిష్కరణ చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. మానవ్ బాల్ సింగ్, సేవేరాం, భావ్య, తారాచంద్, బాలు కుటుంబాలకు చెందిన వ్యవసాయ భూమి వద్ద సుమారు 15 ఏళ్ల క్రితం బోరు రోడ్డు విషయంలో వివాదం తలెత్తిందని చెబుతున్నారు. ఆ భూమిలో తాండావాసులు కమిటీ బోరు ఏర్పాటు చేశారని, అనంతరం అదే బోరు సాకుగా చూపుతూ తమ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. ఈ విషయంపై పోలీసులను ఆశ్రయించడంతో తమపై తాండా పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసి కుల బహిష్కరణ చేశారని వాపోతున్నారు. శీతల్, తీజ్ పండుగల సందర్భంగా కూడా తమను గుడి వద్దకు రానివ్వలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు, ఈ 5 కుటుంబాలతో ఎవరైనా మాట్లాడితే 50,000 రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించినట్లు ఆరోపిస్తున్నారు. తిరిగి కులంలో చేర్చుకోవాలంటే ఒక్కో కుటుంబం 1,00,000 రూపాయల చొప్పున మొత్తం 5 లక్షల రూపాయలు చెల్లించాలని తాండా పెద్దలు డిమాండ్ చేస్తున్నారని బాధితులు చెబుతున్నారు. భూవివాదం పేరుతో తమ కుటుంబాలను సామాజికంగా వెలివేయడం తీవ్ర అన్యాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్న 5 కుటుంబాలు అధికారులు వెంటనే చొరవ తీసుకొని విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాయి. మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియాకి, గోకుల్ తండా గ్రామ పంచాయతీ గోకుల్ తండా, రామారెడ్డి మండలం, కామారెడ్డి డిస్టిక్ మాది. గోకుల్ తండా గ్రామ పంచాయతీలో గోకుల్ తండా 2 మాది. మాకు ఇక్కడ మా గ్రామం నుంచి కుల బహిష్కరణ జరిగింది. దానికి గల కారణం ఏంటంటే, మాకు ఒక 4 నెలల కిందట మా తండకు సంబంధించిన వాటర్ బోర్ మోటారు నా ల్యాండ్లో, నాకు వచ్చిన పట్ట ల్యాండ్లో ఉంది. దానికైతే మా సర్పంచ్ పిలిచి మాకు ఏం అడిగిందంటే, మేము అక్కడ కొద్దిగా మొరం పోసుకుంటామంటే, ఓకే మీకు మొరం కావాలంటే నాకు కూడా ట్రాక్టర్ ఉన్నది, ఒక 2-3 ట్రిప్పులు మొరం నేను చేసిస్తా అని చెప్పినాం. అయితే తండ వాళ్ళు ఏం చెప్తారంటే, మొరం కాదు, మాకు అక్కడ ఒక 10-20 గుంటల ల్యాండ్ కావాలి, మాకు పోవడానికి తొవ్వ కావాలి, నువ్వు ఓన్లీ మొరం ఎట్లా అడుగుతున్నావు అని మాకు అక్కడ హోటల్ దగ్గర, మా తండ హోటల్ దగ్గర పిలిచి అట్లా అడిగితే మేము మొరం గురించి ఒప్పుకుంటాము, 10-20 గుంటల ల్యాండ్ మేము ఎందుకు ఇస్తాము మేము చెప్పినాం. సర్పంచ్ కూడా చెప్పినాం, ఓకే మేము తొవ్వ ఇస్తాం. నా పొలం మీద ఎవరైనా రైతులు వేరే వాళ్ళు ఉంటే వాళ్ళకు నేను ఇస్తాను. నా పొలం మీద రైతులు ఎవరు లేరు, అందరికీ పోడు భూములు పట్టాలు ఉన్నాయి. గోకుల్ తండాలో అందరికీ పోడు భూములు పట్టాలు ఉన్నాయి. అందరికీ పోడు భూముల పట్టాల మీద పోడు భూమి గవర్నమెంట్ భూమి ఉన్నది. ఎవరి చేనులో పోవడానికి వాళ్ళకు కూడా తొవ్వలు ఉన్నాయి. నా చేనులోకి వెళ్ళి మీరు తొవ్వ అడుగుతారు ఎందుకని కొద్దిగా ఆడ మాట పెరిగి కొద్దిగా గొడవ అయింది. గొడవ అయితే తండోలు మొత్తం 1 సైడ్ అయి నా చేనులో పోయిరు సార్. దానికి సంబంధించిన వాళ్ళు నా చేనులో పోయి సంబంధించిన ఏమేమి చేసిరు, ఎట్లా మట్టి పోసిరు, ఎట్లా ట్రాక్టర్లు జెసిబితో ఎట్లా చేసిరు అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి సార్, మీకు సమర్పిస్తాను నేను. ఇంకోటి అట్లా జరిగితే మేము పోయి రామారెడ్డి కేసు మీద ఉన్నాం సార్. అట్లా బోర్ విషయం ముంగట పెట్టుకొని నా చేనులో మొత్తం మోరం పోసిరు, నా చేనులు కథ మొత్తం చేసిరు సార్, మీకు కూడా చూపిస్తాను నేను. దాని తర్వాత ఇక మా కులం పండుగలు 3 ఉంటాయి సార్. మాకు సమ్నక్ ఒకటి, మాకు సిద్ల పండుగ ఒకటి, తీజ్ ఫెస్టివల్ ఒకటి. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మాకు సమ్నక్ పండుగ ఉండే సార్. అయితే సమ్నక్ పండుగ చేసుకుందామని కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఆందోళనకు దిగారు. సివిక్స్, జువాలజీ సబ్జెక్టులకు సరైన బోధన లేదంటూ నిరసన చేపట్టారు. కళాశాల నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ రవీందర్కు వినతి పత్రం అందజేశారు.
బాన్స్వాడ ఆర్డీఓ కార్యాలయం ఎదుట ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ధర్నా నిర్వహించారు. గత ఏడాది కాలంగా సివిక్స్, జువాలజీ సబ్జెక్టులకు సరైన అధ్యాపకులు లేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆరోపించారు. సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సరైన బోధన లేక సివిక్స్ లో అధిక సంఖ్యలో విద్యార్థులు ఫెయిల్ అవుతున్నారని తెలిపారు. వెంటనే అధ్యాపకులు నియమించి రెగ్యులర్ గా అర్థమయ్యేలా తరగతులు నిర్వహించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి అధ్యాపకులను ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరిస్తామని ఆర్డీఓ రవీందర్రెడ్డి హామీ ఇచ్చారు. చెప్పడానికి టీచర్ లేకపోవడమా? సెకండరీ ఇంగ్లీష్ మీడియం చదువుతున్నాను. మేము ఫస్ట్ ఇయర్లో ఎప్పుడైతే వచ్చామో అడ్మిషన్స్కి అప్పుడు వాళ్ళంతటా వాళ్ళే వచ్చి మా కాలేజ్ ఇలాంటిది అని బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇచ్చి కాలేజ్ మీద ఇంట్రెస్ట్ అయితే దత్తు తెచ్చింది వాళ్ళే. మేము కాలేజ్ బాగుంది కదా, ఫెసిలిటీస్ బాగున్నాయి కదా అన్నీ రీసెర్చ్ చేసి వచ్చినాక మాకు సివిక్స్ టీచర్ లేడు. మేము ఫస్ట్ ఇయర్ మొత్తం సఫర్ అయింది సివిక్స్ టీచర్ వల్లనే. మా సివిక్స్ టీచర్ వల్ల నా స్టేట్ ర్యాంక్ మిస్ అయింది. నాకు సివిక్స్లో కింద మీద పడితే 50 మార్కులు వచ్చినాయి. 1 ఇయర్ నుంచి ఒక్క క్లాస్ కాలే. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపితే 5 క్లాసెస్ కూడా కాలేవు మాకు. ఇదేంది ఇంత పార్షియాలిటీ ఎందుకు? పక్కన ఉర్దూ మీడియం కాలేజ్ ఉంది, అక్కడ వాళ్ళు అడిగిన వెంటనే ఉర్దూ మీడియం హిస్టరీ సివిక్స్ వచ్చింది, అలాగే ఎకనామిక్స్ వచ్చింది. వాళ్ళకు అనుమతించిన ప్రభుత్వం మాకెందుకు అనుమతించలేదు? ఇప్పటికి అక్కడ సజెషన్ బాక్స్ లేదు. ఇంత పార్షియాలిటీ ఎందుకు? అక్కడ ఉర్దూ మీడియంలో 30 మంది ఉంటే వాళ్ళకు 3 డిజిటల్ బోర్డులు, మాకు డిజిటల్ బోర్డ్స్ 3 ఉన్నాయి, 600 మంది మేమున్నాం. పార్షియాలిటీ ఇంతనే ఎందుకు? మేమేం అన్యాయం చేస్తాం? మేము స్టూడెంట్స్ కాదా? 1.5 ఇయర్ నుంచి ఎంత సఫర్ అవుతున్నాం. మా ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఇప్పుడు సెకండ్ ఇయర్ ఎవరెవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళందరూ సబ్జెక్ట్స్ పోయి సివిక్స్. ఎందుకు ఇంత అనం? సివిక్స్ పోతే ఇప్పుడు మాకు సెకండ్ ఇయర్లా సివిక్స్ ఇప్పుడు మాకు క్లాసెస్ అయితే లేవు. మిడ్ ఇయర్ వచ్చింది. కాలేజ్లో చదువుతున్నాను, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో చదువుతున్నాను, బైపీసీ గ్రూప్. మాకు జువాలజీ సార్ అసలు ఏం కూడా చెప్పాడు. ఎప్పుడు చూసినా క్రోమ్లో చూసి చెప్తాడు. ఇప్పుడు 3 మంత్స్ నుండి 4 చాప్టర్స్ కంప్లీట్ అయినాయి. అందులో ఒక్క వర్డ్కి మీనింగ్ తెలీదు. ఒక సబ్జెక్ట్ అసలు అది ఏందో అంటే కూడా తెలీదు. ఎప్పుడు చూసినా క్రోమ్ ఓపెన్ చేసి చెప్తాడు. టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ వేస్ట్ అని చెప్తాడు. టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయని విద్యార్థులు తమ సమస్యలపై ఒక వినతి పత్రం సమర్పించినారు. వాటికి ముఖ్యంగా ఏంటంటే అక్కడ జరుగుతున్నటువంటి కొందరు లెక్చరర్స్ సరిగా పాఠాలు బోధించట్లేదనేది వాళ్ళ ప్రధాన డిమాండ్, ఉద్దేశము. మొన్న శనివారం నాడు కూడా వాళ్ళు కాలేజీలో ఇదే విధంగా వాళ్ళ ప్రిన్సిపల్ని వాళ్ళు అడిగినట్టుగా తెలిసింది. వాళ్ళు కూడా ప్రిన్సిపల్ కూడా వాటిని ఇంకో 5 రోజులలో నేను ఇక్కడ పరిష్కరిస్తామని చెప్పాను. ఈలోపు విద్యార్థులు ఇక్కడ రావడం జరిగింది. సో వీళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చెప్పినవి కూలంకషంగా పరిశీలించి వీటిని పరిష్కరించే దిశగా మేము చర్యలు తీసుకుంటాము. ఇది 1 అవర్లో ఈ ప్రజావాణి అయిపోతుంది. ప్రజావాణి అయిపోగానే మా జూనియర్ కాలేజ్కి వెళ్ళి ప్రిన్సిపల్తో అట్లాగే విద్యార్థులతో కూడా ఒకసారి మాట్లాడి సమస్యతో తెలుసుకొని ఆయన చర్యలు తీసుకుంటామని చెప్పి. కోటగిరి మండల ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎంపీడీఓ కార్యాలయం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. సమస్యలు నేరుగా ప్రజావాణిలో తెలియజేస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. కోటగిరి మండల ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం కొనసాగింది. ఎంపీడీఓ విష్ణు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మండల అధికారులు పాల్గొన్నారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు తదితర సమస్యలపై 8 దరఖాస్తులు సమర్పించినట్లు ఎంపీడీఓ విష్ణు తెలిపారు. ప్రతి శనివారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను నేరుగా ప్రజావాణిలో దరఖాస్తు రూపంలో అందిస్తే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గంగాధర్, ఏఈ బుజ్జిబాబు, ఎంఈఓ శ్రీనివాసరావుతో పాటు పలువురు మండల అధికారులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. ఈరోజు ప్రజావాణి రెండవ ప్రజావాణిలో భాగంగా ఈరోజు సోమవారం ఈ 24వ తారీఖు వివిధ గ్రామ పంచాయతీల నుంచి మనకు 8 అప్లికేషన్స్ రావడం జరిగింది. ఈ 8 అప్లికేషన్లు పెన్షన్లకు సంబంధించినవి కొన్ని, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినవి కొన్ని, ఇంకా కొన్ని భూ సమస్యలు, ఇంకా కొన్ని ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ ఇష్యూస్, ఇట్లా 8 దరఖాస్తులు రావడం జరిగింది. ఈ దరఖాస్తులను మేము తొందరలోనే పరిష్కరిస్తాం. పోయిన వారం ఇచ్చిన వాటిని కూడా ఆల్రెడీ 11 దరఖాస్తులు వస్తే వాటిని పరిష్కరించడం జరిగింది. ఇలాగే ప్రజావాణిలో ఇచ్చిన సమస్యలన్నింటినీ తీర్చడానికి అధికారులందరూ ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. ఈరోజు కూడా అందరు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళ సేవలను వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. దాంతోపాటుగా నేను మీడియా ద్వారా కోరేది ఏంటంటే, మండలంలో ఇంకా మిగతా ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళకి ఈ ప్రజావాణి గురించి తెలియజేయాల్సిన చేస్తే బాగుంటుందని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రజావాణి తెలియక కొందరు సమస్యలు ఉన్నప్పటికీ మండలం ఆఫీసు రావట్లేదు. కాబట్టి దీన్ని విస్తృతంగా ప్రచారం కల్పించి మేము కూడా ఆల్రెడీ టాప్లు నేర్పిస్తున్నాం. మిగతా మా ద్వారా మా సెక్రటరీల ద్వారా కూడా వివిధ గ్రామాలలో చెప్పిస్తున్నాం ప్రజావాణి గురించి. మండల స్థాయి ప్రజావాణి గురించి ఇంకా మిగతా అందరికీ కూడా చేరవేసేలా అందరూ చర్యలు తీసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. కామారెడ్డి జిల్లా దోమకొండలో బాలికపై లైంగిక దాడి ఆరోపణలు కలకలం రేపాయి. బాలికపై లైంగిక దాడికి పాల్పడడాన్ని ఫిర్యాదుతో ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. ఈ మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. కామారెడ్డి జిల్లా దోమకొండలో బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణలతో ఓ యువకుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన దోమకొండ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మేడ్చల్ ప్రాంతానికి చెందిన బాలికను డొక్కా రవి వివాహం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు డొక్కా రవిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్ తరలించినట్లు పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు సిఐ మహేష్. సాహసమే ఊపిరిగా ముందుకు సాగిన ఆయన ఏకంగా గిన్నిస్ బుక్ లో చోటు దక్కించుకున్నారు. లడాక్ లో 2100 కిలోమీటర్ల సాహసోపేతమైన బైక్ యాత్రను పూర్తి చేసి ప్రపంచంలోని అత్యంత ఎత్తైన రహదారుల్లో ఒకటైన ఉమ్లింగ్ పాస్ ను విజయవంతంగా అధిగమించారు. పట్టుదల ఉంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చని నిరూపించారు కామారెడ్డి జిల్లా తాబే మండలం దేనికలాన్ గ్రామానికి చెందిన సిఐ మహేష్. విధుల్లో పోలీస్ అధికారిగా బాధ్యత నిర్వర్తిస్తూనే సాహస యాత్రపై ఉన్న ఆసక్తితో అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. లడాక్ లో ఏకంగా 2100 కిలోమీటర్ల బైక్ ప్రయాణం చేసి అత్యంత క్లిష్టమైన వాతావరణ పరిస్థితులను అధిగమించారు. ఈ క్రమంలో ప్రపంచంలోని అత్యంత ఎత్తైన రహదారుల్లో ఒకటైన ఉమ్లింగ్ పాస్ ను విజయవంతంగా దాటారు. మంచు, చలి, ప్రతికూల వాతావరణం వంటి సవాళ్లను లెక్క చేయకుండా సాహస యాత్రను పూర్తి చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించారు. ప్రస్తుతం సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సిఐగా విధులు నిర్వర్తిస్తున్న మహేష్ సాధించిన ఈ అరుదైన ఘనతపై పోలీసు ఉన్నతాధికారులు, తోటి సిబ్బంది అభినందనలు తెలిపారు. ఇక కామారెడ్డి జిల్లా వాసిగా గిన్నిస్ రికార్డులో నిలవడంపై స్థానికులు సైతం గర్వం వ్యక్తం చేస్తున్నారు. సాహసానికి పట్టుదల తోడైతే చరిత్రలో పేరు నిలిచిపోతుందనే దానికి సిఐ మహేష్ ఘనతే నిదర్శనం.
ఇప్పుడు ప్రకటనలు. రెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH 44 రోడ్, కామారెడ్డి. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, MBBS MD పల్మనాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, COPD, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ILD, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి. లైఫ్ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బాన్స్వాడలో బీజేపీ శ్రేణులు నిరసన చేపట్టారు. రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు చేపడుతున్న దీక్షకు మద్దతుగా నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన నిర్వహించారు. పెండింగ్ బకాయిలు విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని నేతలు హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చేపడుతున్న 48 గంటల నిరాహార దీక్షకు మద్దతుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నేతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు 15,000 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్ లో ఉండడంతో లక్షలాది మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఆర్థిక ఇబ్బందులతో పలువురు విద్యార్థులు ఉన్నత విద్యను కొనసాగించలేకపోతున్నారని చెప్పారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతా సెలవు. చూస్తూనే ఉండండి K9.